कश्यपान्वय संजातं नारायण पदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वर सियाजितं। जय श्रीमन्नारायण, जय श्रीमन्नारायण। అమ్మా జై శ్రీమన్ ఒకసారి కూర్చోండమ్మా, ఎక్కడ వాళ్ళకి కూర్చోండి ఒక్కసారి ఎక్కడ వాళ్ళకి కూర్చోండమ్మా. మేడం మైక్ రమ్మన్నా మేడం మైక్ అన్నా మైక్ లోపల చైర్స్ కూడా తీసుకురా. పక్కకు రావాలి మేడం ఎక్కువసేపు వస్తారు. పేపర్ ఇస్తారా? మహిళా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలి అని అనుకున్నారు. దానికి కారణం ఎందుకో తెలుసానంటే దానివల్ల మీకు ఉపయోగమో మాకు ఉపయోగమో ఆ తర్వాత మీరే చెప్తారు. కానీ మీ అందరూ కూడా మన ఫోటోలో చిన్నజీయర్ స్వామివారిని చూసే ఉంటారు. చూసారండి? మహిళలందరూ కూడా చిన్నజీయర్ స్వామివారు అంటే చూసుంటారు ఎవరైనా టీవీలో కానీ ఫోటోల్లో కానీ. అందరికీ తెలియని వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తారు? తెలియని వాళ్ళు ఎవరు లేరండి. బట్ స్వామివారి టీవీలో కానీ ఎక్కడ కానీ చూసే ఉంటారు. ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే ఆధ్యాత్మిక గురువుగా ఉన్న స్వామివారు మన మహిళలందరి కోసం గృహిణి బాగుంటే గృహం తద్వారా సమాజం బాగుంటుంది అని ఒక చక్కటి సంకల్పంతో మన మహిళల కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇది కొంచెం ఏమీ తెలియదు కనుక ఏంటి వీళ్ళు మాట్లాడతారో దయచేసి అనుకోవద్దు. టైం తీసుకుంటుంది అని కూడా దయచేసి అనుకోవద్దు. ఇవాళ మనందరి ఆరోగ్యం కోసం కనుక 3 నెలల దాకా ఈ పరీక్షలు నిర్వహించబడతాయి కనుక 3 నెలల దాకా అంటే ఆ 3 నెలలకి ఆపుతాము, తర్వాత ఒక 12 గంటలు పడుతుంది. అందుకోసం ఈ 3 నెలలు నేను ఆపుతాము. ఈలోపు మన మహిళలందరినీ కూడా ఇవాళ సుమారుగా ఒక 100 మంది మహిళలకు మనం పరీక్ష చేయగలుగుతాము. 100 లేక 150 మంది వరకు. కానీ మన ఆరోగ్యం పట్ల లోపల మీకు పరీక్ష చేసేప్పుడు 5 నిమిషాలు మాత్రమే టైం ఉంటుంది. 5 నిమిషాల్లో పరీక్ష చేసి చెప్పవలసిన పాయింట్స్ చెప్పి బయటకు పంపిస్తాం. కానీ దానికి ప్రీవియస్గా మన ఆరోగ్యపు అలవాట్లు, ఆహారపు అలవాట్లు, మన శారీరక పరిస్థితుల్ని మనం తెలుసుకోవాలి. అంటే మనం ఇలా ఖాళీగా ప్రశాంతంగా కూర్చున్నప్పుడు అక్కడ ఏదో అయిపోతుందని బాధ ఏం లేదండి. మీ అందరినీ కూడా 5-10 నిమిషాల తేడాతో ప్రతి వాళ్ళని పరీక్ష చేసి మిమ్మల్ని పంపిస్తాము. కాబట్టి ఎవ్వరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మహిళలు బాగుండాలి అనే చిన్నజీయర్ స్వామివారి ఆశయంతో 2007వ సంవత్సరంలో స్వామివారు దీన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకు 1367 శిబిరాలు, మీద 67వ శిబిరం అండి, శిబిరాలు నిర్వహించుకొని 26 లక్షల మంది మహిళలకు అవగాహన కలిగించారు చిన్నజీయర్ స్వామివారు వికాస్ తరగని ద్వారా. అందులో అంతా కూడా మహిళా బృందమే నడిపిస్తోంది దీన్ని. సో ఈ మహిళలు ఎందుకంటే మహిళలతో మాట్లాడగలిగింది మహిళలే కనుక మనం ఎవరైనా పురుషులు జాగ్రత్తలు చెప్తే మనం వినడానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకని మనం కొంచెం మన ఆరోగ్యపు ఆహారపు అలవాట్ల గురించి ఇక్కడ తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో మనం అందరూ ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. సాయంత్రం వరకు కూడా మీకు గర్భసంచి ముఖద్వార పరీక్ష, రొమ్ము పరీక్ష. మహిళల్లో ఎక్కువగా వచ్చే సమస్యలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం భారతదేశం ప్రపంచంలోనే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్కి, రొమ్ము క్యాన్సర్కి 2వ స్థానంలో ఉంది అంటారు. కానీ మనం లోపలికి వచ్చే టెస్ట్ల రేషియోని చూస్తే 1వ స్థానంలోనే ఉంది. అందుకోసం మనం ఏం చేస్తామంటే ప్రతి మహిళని శిబిరానికి ఆహ్వానించి ఆవిడ యొక్క ఆరోగ్యం ఎలా ఉంది అని తెలియచెప్పడం కోసం ముందుగా కూర్చోబెట్టి ఒక ఫ్రెండ్లీగా ఒక 5-10 నిమిషాలు మనం మాట్లాడతాం. ఏమంటే నాకేమీ లేదండి, నాకు అంతా బాగానే ఉంది, నాకు ఎందుకు ఈ సమస్య అంటే ప్రస్తుతం మనం బాగానే ఉన్నాం. కానీ అది ఎప్పుడో లోపల ప్రాసెస్ నడుస్తూ ఉంటుంది. అది ముదిరి బయటకు వచ్చేటప్పటికి మీకు స్టేజ్ దాటుతుంది. ఆ స్టేజ్ బయటకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే రేడియేషన్ అంటారు, కీమోథెరపీ అంటారు. సరే ట్రీట్మెంట్ తీసుకుందాం, దానికి ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఆరోగ్యశ్రీ ఉంది, ప్రభుత్వం ఇచ్చిన ఆరోగ్యశ్రీ ఉందని మనం అనుకుంటాం. కానీ ఆ 2 మనం తీసుకుంటూ ఉన్నప్పుడు
శారీరకంగా ఎంత ఇబ్బంది పడుతూ ఉంటామో మన కుటుంబంలో మన స్నేహితులలో మన వాళ్ళు పడుతున్న ఇబ్బందులు మీరు ఒకసారి చూడండి. ఏ క్యాన్సర్ వచ్చిన వాళ్ళైనా చూడండి, డయాగ్నోస్ చేసిన తర్వాత ముందు క్యాన్సర్ అనగానే వాళ్ళు భయపడతారు. ఆ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నప్పుడు కీమో కానీ రేడియేషన్ కానీ జుట్టు ఊడిపోతుంది, మనుషుల్లో ఒక ఆందోళన ప్రారంభమవుతుంది, శారీరకంగా చాలా ఇబ్బంది పడతారు. ఆ తర్వాత ఆర్థికంగా స్థితి లేని వాళ్ళని ఏం చేస్తాము, ఇంకా బాధపడతారు. ఆవిడకి కనుక బాగోకపోతే కుటుంబం అంతా కూడా కుదేలైపోతుంది. అందుకని అంత దూరం మనం వెళ్ళక్కర్లేదు క్యాన్సర్ దాకా. వివాహమైన ప్రతి మహిళ సంవత్సరానికి ఒక్కసారి ఈ VIA అన్న పరీక్ష చేసుకోవాలి. హాస్పిటల్కి వెళ్తే కనుక ప్యాప్స్మియర్ అన్న పరీక్ష చేస్తారు. అది ఒక వారం రోజులు టైం తీసుకుంటుంది. పరీక్ష చేసిన తర్వాత మళ్ళీ ప్యాథాలజీకి వెళ్ళి రిపోర్ట్ రావాలి అంటే టైం తీసుకుంటుంది. మళ్ళీ మేము కలుస్తామో తెలియదు. అలా కాకుండా సోమవారం ఏం చేశారు అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ధృవీకరించిన పరీక్షని క్యాల్పోస్కోపీ ద్వారా మీకు లోపల భాగాన్ని చూపించడం. మీరు బయట ఏ హాస్పిటల్కి వెళ్ళి ఈ ఫెసిలిటీ లేదు. అంటే మన సమస్యని మనం మానిటర్ చేసుకోవచ్చు. లోపల భాగాన్ని చూపిస్తారనమాట. అంటే ఆరోగ్యంగా ఉన్న స్త్రీకి ఎలా ఉంది, తెల్లబట్ట అవుతూ ఉంటే ఎలా ఉంది, లోపల భాగం ఎరుపు అయితే ఎలా ఉంది. అంటే మెడికల్ టెర్మినాలజీలో నెబోథియన్ అంటారు, కాండిలోమా అంటారు, సర్విసైటిస్ అంటారు. ఈ టెర్మినాలజీ మనకు తెలియకపోవచ్చు, కానీ బట్ ఇవన్నీ కూడా ఏంటంటే ఇన్ఫెక్షన్ దశలో నివారించటం. ఇవన్నీ మనం బయట హాస్పిటల్కి వెళ్ళి మనం ఎప్పుడు చేయించుకోం. కనుక మిమ్మల్ని ఇక్కడ అందరికీ ఆహ్వానించి మన నిజామాబాద్ వికాసాన్ని ఈ పరీక్షల్ని ఇక్కడ మీకు సోమవారం చేయిస్తూ ఉన్నందుకు మనం అందరం చాలా అదృష్టవంతులు అనుకున్నాం. ఒకటి ఎందుకు ఇది రీజను అంటే HPV వైరస్ ఇస్ ద మెయిన్ రీజన్. హ్యూమన్ పాపులోమా వైరస్ అంటారు అనమాట. అదేంటంటే నెలసరిలో బట్ట శుభ్రత పాటించాలి, భార్యాభర్తల కలయికలో శుభ్రత పాటించాలి. సో ఇలాంటివి ఎన్నో మనకి ఉంటుంటాయి. ఆహారపు అలవాట్లు, వ్యాయామ పద్ధతులు, ఇవి కూడా మనం రెగ్యులర్గా ఏం చేస్తామంటే సహజంగా మేము ఇంటి పని అంతా సరిపోతుందండి, ఇంకా మాకు ఎక్కడ టైం దొరుకుతుంది, లేదంటే మేము వర్కింగ్ ఉమెన్ కదా బాగానే ఉంది, మేము ఇలా తిరగడంతో సరిపోతుంది, రెండు బ్యాలెన్స్ చేయలేకపోతున్నాము అని అంటారు. కానీ మనం ఎంత పని చేసినా శరీర భాగంలో మీరు ఒకసారి గమనించండి, వివాహానికి ముందు మహిళ ఎలా ఉంటారు, తర్వాత ఎలా ఉంటారు, డెలివరీస్ అయిన తర్వాత వాళ్ళు ఎలా మారిపోతారు అంటే ఎందుకు అంటే ప్రెగ్నెన్సీ వచ్చి డెలివరీ అయిన తర్వాత శరీర ఆకృతిలో మార్పులు వస్తూ ఉన్నాయి. ఆ వచ్చిన మార్పులకు అనుకూలంగా మనం కాస్త వ్యాయామాన్ని చేసుకోవాలి. అప్పటిదాకా అంటే మనకి వివాహ వ్యవస్థలోకి ప్రవేశించిన తర్వాత ఈ మార్పులన్నీ జరుగుతూ ఉంటాయి. అప్పటిదాకా మనకి ఇలాంటి క్యాన్సర్ వస్తాయన్న భయం మనకేమీ లేదు. కానీ ఎప్పుడైతే వివాహ వ్యవస్థ మనకి ప్రారంభమైందో అప్పుడు ఖచ్చితంగా సంవత్సరానికి ఒకసారి ఈ పరీక్ష చేయించుకోవాలి అని ప్రతి మహిళకి మనం తెలియజేస్తూ ఉన్నాం అనమాట. ఇలా మన ప్రాంతంలో మన ఒక్క చోట కాదు, స్వామివారి ద్వారా 2 రాష్ట్రాల్లో ఇంకా ఎన్నో రాష్ట్రాల్లో ఎన్నో ప్రాంతాల్లో ఈ సమస్య మీద మన వాళ్ళు స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. అందరికీ తెలియజెప్తూ ఉన్నాము. లోపలికి వస్తే ఎక్కువసేపు మాట్లాడుకునే అవకాశం ఉండదు కనుక మనం ఇక్కడ మాట్లాడుకున్నాము. మీ అందరికీ కూడా పరీక్ష చేసి పంపిస్తారండి. దయచేసి తోచుకోవాల్సిన అవసరం లేదు, వెళ్ళిపోవాల్సిన అవసరం అంతకంటే లేదు. 1 by 1 అందరికీ లోపలికి పంపిస్తారు. ఆహారపు అలవాట్లు, వ్యాయామ పద్ధతులు వచ్చిన తర్వాత ఎప్పుడైతే డెలివరీ ఆకృతి ఎందుకు మారిపోతుందంటే మనం ఎంత పని చేసుకున్నా మహిళలకు శరీరంలో కొవ్వు పేరుకునే భాగాలు కొన్ని ఉంటాయి. అవి కదలవు. చేత్తో పని చేస్తాం, వాకింగ్ చేస్తే కాళ్ళతో చేస్తాం, వర్క్ చేసినప్పుడు చేతులతో కాస్త మూవ్ అవుతాం తప్ప శరీర లోపలి భాగాలన్నీ కదిలే అవకాశం లేదు. కనుక చిన్నపాటి ఎక్సర్సైజ్, వాకింగ్ కంటే కూడా మీరు ఒక 5 నిమిషాలు ఒక పావు గంట టైం ఇవ్వగలిగితే ఉదయం పూట ఒక పావు గంట మీరు టైం ఇచ్చి చిన్నపాటి వ్యాయామ పద్ధతులు మన వాళ్ళు కావాలి ఇక్కడ వివరిస్తారు, చక్కగా చూసి నేర్చుకోండి. అది ఎక్కువసేపు టైం తీసుకోదు, పావు గంట నుంచి అరగంట వరకు. సో అలా ప్రతిరోజు మనం చేయడం వల్ల వాకింగ్ 100 టైమ్స్ చేస్తే ఎంత ఫలం వస్తుందో దానివల్ల ఆ ఫలితం వస్తుంది. కనీసం పావు గంట మాత్రమే మీరు చేయాల్సింది, అంతకు మించి మనకు టైం ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లోనే మీరు చేసుకోవచ్చు. తర్వాత మొదట రొమ్ము పరీక్షా విధానాన్ని మీకు వివరిస్తారు. ప్రతి మహిళ ఇంట్లో మీకు మీరు ఎలా సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోవచ్చు. చనుమనల నుంచి ఏమైనా తెలుపు ఎరుపు స్రావిస్తుందా, ఏదైనా రొమ్ములో అంటే దానికి మ్యాలిగ్నెన్సీనా బినైన్ అనేది మనం చెప్పలేం. కానీ ఏమైనా సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తుందా, లంప్స్ ఏమైనా ఉన్నాయా అనేది మనం ఎలా చేసుకోవాలో కూడా వివరిస్తారు లోపల. ఇదే మీ అందరికీ ఇలాంటి విషయాల పట్ల ఏమైనా అవగాహన ఉందండి? ఇప్పుడు మనం మాట్లాడుకున్న పరీక్ష కానీ మనం చెప్పిన విషయాలు కానీ మీరు ఎక్కడ వెళ్ళి పరీక్ష చేయించుకోవడం కానీ మీకు ఏమైనా తెలుసా ఈ విషయాల గురించి? ఇక్కడున్న మహిళలు మాట్లాడాలి అంతే కదండి. హెల్తీగా ఉన్నామని వెళ్ళండి. ఎప్పుడు వెళ్తాము? ప్రాబ్లం వస్తే కదండి. సో ఇనీషియల్ స్టేజ్లో ఏ ప్రాబ్లం రాకుండానే మనకి ప్రాబ్లం రావద్దు అని సోమవారం ఇలాంటి శిబిరాలు ఏర్పాటు చేస్తారు మన కోసమే. దానివల్ల సంస్థకి ఏం లాభం లేదండి. మనం అందరం బాగుండాలి అని చెప్పి అంటే స్వామివారి భక్తులుగా ఉన్న వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉంటారు అనమాట. ఊరికే ఏదో వచ్చిపోవడం భక్తి కోసం మన స్వార్థం కోసం కాకుండా సమాజ హితం కోసం, సమాజంలో ఏదైతే లోటు ఉందో దాన్ని భర్తీ చేద్దాము అని చెప్పి వారి యొక్క శిష్య బృందాన్ని ప్రోత్సహించి ఇలా తయారు చేసి సమాజం మీద కుదిలారు సోల్జర్స్ లాగా. సో ఒకరు ఒక్కొక్క రీజన్ కోసం పనిచేస్తూ ఉంటారు. సో మీ అందరి ఆరోగ్యాన్ని బాగు చేయడం వల్ల మా మహిళా లోకం అంతా కూడా చాలా ఆనందపడుతుంది. ఎందుకంటే
మంచి జరిగింది సమాజానికి అని. అందుకని మీ అందరూ కూడా ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటూ ఆ లోపలి పరీక్షా విధానాన్ని కాల్పోస్కోప్ అనే పరికరం ద్వారా లోపలి భాగాన్ని మీకు చూపిస్తారు. అక్కడ పుండు ఉందా, పూత ఉందా, తెల్లబట్ట ఉందా, లేదా ఇంకేమైనా ఇబ్బంది కలుగుతుందా అనేది ఈ సమస్య అంతా కూడా మీకు లోపల వివరిస్తారు. రొమ్ము పరీక్ష విధానాన్ని కూడా తెలియజేస్తారు. ఇక్కడ ఏదైనా సరే ఉన్న వాళ్ళందరికీ అంటే 100కి 90 మందికి ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఇది ఎక్కడైనా కామన్, మన దగ్గరేనే కాదు, ప్రతి వాళ్ళకి లోపల ఇన్ఫెక్షన్ ఉంటుంది, అది మనకి బయటకు తెలియదు. సో దాని అంతటికీ కూడా మీకు ఉచితంగా మందులు అందిస్తాయి. మీకు ఏ ఇన్ఫెక్షన్ అయితే ఉందో దానికి సంబంధించిన వారం రోజుల పాటు ఒక కోర్సు ఉంటుంది. ఆ కోర్సు వాడితే తగ్గిపోతుంది. కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఏమైనా ఉంటే బయాప్సీ చేయాలి, అల్ట్రాస్కాన్ చేయాలి, అలాంటివి ఏమైనా ఉంటే మన లోకల్లో ఉన్న డాక్టర్ గారు మిగతా పరీక్షలు చేస్తారు అన్నమాట. సో అలా మిమ్మల్ని హాస్పిటల్కి మోటివేట్ చేస్తాం. అవసరం ఉంటేనేనండి, లేకపోతే అవసరం లేదు. ఇక్కడ మనం పరీక్ష చేయించుకుని ఇక్కడ ఉన్న మెడిసిన్తో మనం వెళ్ళిపోవచ్చు. కానీ మరొకసారి గుర్తుపెట్టుకున్నామా, క్యాన్సర్ వచ్చిన తర్వాత బాధపడే కేసు మన ఇళ్ళలో మనం చూస్తూ ఉంటే రాకుండా మన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలని స్వామివారి ఆశయాన్ని గుర్తుపెట్టుకుని మీరందరూ కూడా ఆరోగ్యాన్ని బాగు చేసుకుని మనం ఇక్కడ పరీక్ష చేయించుకుంటే మరోసారి ఇక్కడ శిబిరం పెడతాం. ఈ ప్రాంతంలో కాకపోవచ్చు మరొక ప్రాంతంలో నిర్వహిస్తాం కనుక మౌత్ పబ్లిసిటీ అంటారు. మీ అందరి ద్వారా మీరు పరీక్ష ఏదైతే చేయించుకున్నారో బయట మహిళలందరికీ కూడా చెప్పండి. ఎక్కడ కూర్చున్నా సరే మీరు వాకింగ్కి వెళ్తారు, కిటీ పార్టీల్లో ఉంటారు, వాళ్ళందరికీ కూడా రొమ్ము పరీక్ష విధానం మీకు మీరుగా తెలియచేయండి. వారందరికీ కూడా మీరు చేయండి. చేసి ఇలా సమస్య ఉంటుంది అని వారికి తెలియచేయండి. వారి ఆరోగ్యాన్ని కూడా వారు బాగుపరచుకోగలుగుతారు. మరొకసారి చెప్తున్నా, సర్వికల్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్స్కి భారతదేశం ప్రథమ స్థానంలో ఉండడమే కాకుండా సంవత్సరానికి 1,00,000 మంది దీని బారిన పడుతున్నారు, 70,000 మంది చనిపోతున్నారు. 8 నిమిషాలకు ఒక మహిళ దీని బారిన పడుతున్నారు. కాబట్టి అంటే ఎంత సివియర్గా ఉందో మీరు ఆలోచించండి. గుండె జబ్బుల తర్వాత నెక్స్ట్ వచ్చే ప్రధానమైన సమస్య ఇది. మిగిలిన క్యాన్సర్లు మనం ఐడెంటిఫై చేసే అవకాశం లేదు. కొన్ని వారసత్వంగా వస్తాయి, అవి ముదిరిన తర్వాత కానీ బయటకు రావు. కానీ మన దగ్గర అలా కాకుండా ఈ సర్వికల్ అండ్ బ్రెస్ట్కి సంబంధించి మహిళల్లో ఎక్కువ ఉండే సమస్యల్ని తొలి దశలోనే నివారించడం, ఇన్ఫెక్షన్ దశలో నివారించడం, తొలి దశలో గుర్తించడం, తదుపరి మనం కావాలని ట్రీట్మెంట్ తీసుకోవడం. సో ఇలాంటి సమస్య లేకుండా మన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలని కాస్త ఆహారపు అలవాట్లు, వ్యాయామ పద్ధతుల గురించి నా పక్కనే ఉన్న ఎంబీబీఎస్ డాక్టర్ గారు కూడా ఒక 2 మాటలు మనతో షేర్ చేసుకుంటారు. ఎందుకు చూడండి, మనం మామూలు మహిళలుగా మన సమాజాన్ని బాగు చేసుకోవడానికి మన ఎలా స్వామివారు ఉపయోగిస్తున్నారు, మనకు ఎంతోమంది సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. సో వారి యొక్క సూచనలు కూడా మనం తీసుకుని మన ఆరోగ్యాన్ని బాగు చేసుకునే ప్రయత్నం చేద్దాం. లోపల హైజీన్ అంటే ఏంటంటే కాస్త దురద, మంట, తెల్లబట్ట ఇవి ఉన్నప్పుడు కూడా ఎలా మనం వాష్ చేసుకోవాలి, ఎలా మందులు వాడాలి, ఇవన్నీ కూడా మీకు లోపల వివరిస్తారు. ఈలోపు మన డాక్టర్ గారు కూడా మీతో 2 విషయాలు మాట్లాడతారు. ఈ బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా కామన్. ఎస్పెషలీ మన ఇండియాలో ఇంకా కామన్, డెవలప్డ్ కంట్రీస్లో కూడా ఇది కామన్. సో మీరు దీనికి ప్రివెన్షన్ ముందే తీసుకోవాలి. ప్రివెన్షన్ కోసం మీరు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం, మీకు ఏమైనా హాట్ ఫ్లషెస్ అంటే మీకు పీరియడ్స్ వచ్చే ముందు బాడీ హీట్ అయిపోయి ఉంటుంది అప్పుడు మీరు సబ్జా సీడ్స్ తాగండి. దానివల్ల హాట్ ఫ్లషెస్ అనేవి పోతాయి. మళ్ళీ ప్రాపర్గా వాటర్ డ్రింక్ చేయండి. ఒక 30 మినిట్స్ అయినా వాకింగ్కి వెళ్ళండి డైలీ మార్నింగ్. మళ్ళీ మీకు ఏమైనా లంగ్స్ కనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. బ్రెస్ట్ లంగ్స్ కనిపిస్తే, బ్రెస్ట్ మీదనే కాదు లంగ్స్, యాక్సిలాలు అంటే హ్యాండ్ కింద కూడా కనిపిస్తే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోండి. మళ్ళీ మీకు పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అయితే, పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటే మీకు సెక్షువల్ ఇంటర్కోర్స్ తర్వాత ఒకవేళ బ్లీడింగ్ అయితే అప్పుడు మీరు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోండి. మళ్ళీ ప్రాపర్గా హైజీన్గా ఉండండి. వాష్ క్లాత్స్ని యూజ్ చేయండి. టైట్గా ఉండే క్లాత్స్ కాకుండా కొంచెం మీకు లూజ్గా ఉండేవి, కంఫర్టబుల్గా ఉండేవి వేసుకోండి. అప్పుడు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉండవు. మీకు తెలుసు కదా బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే ఎలా ఉంటుందో, మొత్తం బ్రెస్ట్నే తీసేస్తారు కొన్నిసార్లు. సో ముందే జాగ్రత్త పడండి. మనకి ఇంకా మంచిగా అవకాశం దొరికింది స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవడానికి, వచ్చి చేయించుకోండి అన్నా కూడా. ఐరన్, మనకి హిమోగ్లోబిన్లో ఐరన్ కంటెంట్ తక్కువైతే మనం వీక్ అయిపోతాం. మన హిమోగ్లోబిన్ లెవెల్ 6-5 అలా దిగిపోయింది అనుకోండి, మనం చనిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రాపర్గా ఐరన్ ఫుడ్ కూడా తీసుకోండి. మీకు ఒకవేళ ఐరన్ డెఫిషియన్సీ ఉంటే మనకి డాక్టర్స్ ఐరన్ టాబ్లెట్స్ కూడా రాసిస్తారు, అది రెగ్యులర్గా యూజ్ చేయాలి. మెనోపాజ్లో మనకి హాట్ ఫ్లషెస్, మళ్ళీ బాడీ పెయిన్స్,
ఆస్టియోఆర్థరైటిస్ అంటే మనం మన బోన్స్ అనేవి వీక్ అయిపోయి మన ఫ్రాక్చర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మనం అప్పుడు ప్రాపర్గా కాల్షియం డైట్ తీసుకోవాలి. కాల్షియం డైట్ అంటే మిల్క్, ఎగ్స్, మీట్ కూడా తీసుకోవాలి ఎనర్జీకి. సో అట్లా ప్రాపర్గా డైట్ తీసుకుంటూ ఉండాలి. మన బాడీని మనమే చూసుకోవాలి, ఎవరు చూసుకోరు మన బాడీని. సో ఇప్పటి నుంచే మనం ఫిట్గా ప్రాపర్గా ఉంటే మనం మన రాబోయే జనరేషన్స్ వాళ్ళని కూడా చెప్పచ్చు హెల్తీగా ఉండమని. వాళ్ళు కూడా హెల్తీగా పుడతారు. సో అలా మనకి ఇంత మంచిగా అవకాశం దొరికింది కాబట్టి చెక్ చేయించుకోండి కంపల్సరీ. థ్యాంక్ యూ. కానీ ద ప్రాబ్లమ్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ దేర్. ఎప్పుడైతే మీకు ఆగిపోతుందో అక్కడి నుంచి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే నెలసరి వచ్చినంత కాలం ఈస్ట్రోజన్ రిలీజ్ అవుతుంది, మనలో రోగ నిరోధక శక్తి ఉంటుంది. ఎప్పుడైతే ఇది ఆగిపోయిందో అక్కడి నుంచి మనకి సైడ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి అనమాట. ఒకటి వాళ్ళకి రక్తహీనత, ఎనిమిగ్గా మనం ఉండడం వల్ల ఏమవుతుందంటే త్వరగా ఇన్ఫెక్ట్ అవుతుంది. రక్తం తక్కువ ఉండడం వల్ల మనం ఎవరికి పరీక్ష చేసినా 5-6 గ్రాముల కంటే ఎక్కువ ఉండదండి. కానీ 11 నుంచి 12 గ్రాముల రక్తం ఉండాలి ప్రతి మహిళలో కూడా. దానికి కూడా ఎవరు తీసుకోరు అంటే మనం క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తీసుకున్నాం కానీ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ మనం మెయింటైన్ చేయలేకపోతున్నాము. సో ఆకుకూరలు, పండ్లు ఇలాంటివి కూడా మనం అంటే మన భాగంలో ఫుడ్ హ్యాబిట్స్లో ఒక భాగం చేసుకోండి. తర్వాత మాంసాహారాన్ని ఆల్మోస్ట్ ఆల్ తగ్గించండి. మసాలా, జంక్ ఫుడ్స్ని ఆల్మోస్ట్ ఆల్ తగ్గించండి. ఎంత తగ్గిస్తే మీ ఆరోగ్యాన్ని అంత బాగు చేసుకునే వాళ్ళు అవుతారు. ఇది మీకోసమే తప్ప మా కోసం కానే కాదు. మనం ఏంటంటే లోపల వస్తే విషయాలు మాట్లాడుకునే అవకాశం ఉండదు, చెప్పే అవకాశం ఉండదు. నెలసరి ఆగిపోయిన తర్వాత గర్భసంచి కొంతమందికి తీసేసిన వాళ్ళు కూడా ఉంటారు. తీసేసిన తర్వాత 5-6 సంవత్సరాలు అయిన తర్వాత కూడా వాళ్ళకి షుగర్ ఉంటే కూడా లోపల వైట్ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. దానికి మనం చూపించి వైట్ డిశ్చార్జ్ మన మెడిసిన్ వాడచ్చు. సో అది మానవుల దురద, మంట లాంటివి, ఇచ్చింగ్ అండ్ బర్నింగ్ సెన్సేషన్స్ అని వెజైనా ఉంటూ ఉంటాయి అనమాట. తర్వాత మనకి ఇన్ఫెక్షన్స్ కామన్గా రావడానికి ఏంటంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తుంటాయి. అది వెజరల్ ఇన్ఫెక్షనా యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది కూడా మనకి అంత బాగా అవగాహన ఉండదు. సో ఆ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మనం కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాము. అలా వచ్చినప్పుడు యాంటీబయాటిక్ వాడి మనం తగ్గించుకోవడం ఒక వారం రోజుల పని. కానీ అలా కాకుండా దాన్ని ఎక్కువ మనం బాధపడుతూ బయటకు చెప్పుకోలేకపోవడం వల్ల చాలా సమస్యలను ఫేస్ చేస్తున్నాము. మెనోపాజ్ వచ్చిన తర్వాత మాత్రం ఏమీ లేదు అనుకునే వాళ్ళకి ఇది ఒక సిగ్నల్. ఖచ్చితంగా వాళ్ళు సంవత్సరానికి ఒకసారి పరీక్ష చేయించుకోవాలండి. ఎందుకంటే అప్పటిదాకా ఈస్ట్రోజన్ ఉండదు, తర్వాత ఉండదు కనుక ప్రతి సంవత్సరానికి ఒకసారి పరీక్ష చేయించుకుంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్న వాళ్ళ మొత్తం. ఇంకా మీలో నుంచి ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఏమైనా సందేహాలు ఉన్నాయా? దాన్ని కించపరిచే విధంగా చేయకండి కార్యక్రమాన్ని. ఆరోగ్యం కోసం కనుక సాధ్యమైనంత ఎక్కువ మంది దీన్ని రీచ్ అయ్యే ప్రయత్నం చేయండి, మీ ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటారు. సో మీలో నుంచి ఏమైనా మనం షేర్ చేసుకోవాల్సిన సమస్యలు ఏమైనా ఉన్నాయంటే ఓవర్ బ్లీడింగ్ అవుతుంది, లేకపోతే నాకు అంటే బ్రెస్ట్లో ఇలాంటి పెయిన్ ఉంటుంది, పీరియడ్ టైంలో మనకి ఎక్కువ పెయిన్ ఉంటుంటుంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల. అది అయిపోయిన తర్వాత మళ్ళీ అయిపోతుంది. కానీ కొంతమందికి కంటిన్యూషన్ పెయిన్ ఉంటుంది. దానికి కారణం ఏంటి? ఎందుకని ఓవర్ బ్లీడింగ్ మెనోపాజ్ టైంలో అంటే మెనోపాజ్ వచ్చే ముందు కూడా ఓవర్ బ్లీడింగ్ అవుతుంటుంది, ఎంతకాలం అవుతుంది, దాన్ని ఎప్పుడు మనం టెస్ట్ చేయించుకోవాలి? ఇలాంటి సమస్యలు ఎన్నో ఉంటాయి కదా. కాబట్టి మీరు ఏమనుకుంటున్నారు? మీకు ఏమైనా సమస్యగా అనిపించింది, లేదంటే మీకు ఏమైనా సందేహం ఉంది అంటే తప్పకుండా ఇక్కడ ఉండగానే అడగాలి. లోపలికి వచ్చిన తర్వాత మనం చాలా బిజీగా ఉంటాం కదా, మీకు ఉండదు మాకు ఉంటుంది. సో మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక ఇక్కడే గుర్తు చేసుకోండి. ఏమో మహిళలు ఏమన్నా మాట్లాడతారా? చాలామంది అనుకు వీళ్ళు చేస్తే వీళ్ళకి ఏమొస్తుంది అనుకుంటారు. ఫస్ట్ ఆ క్వశ్చన్ ట్రైన్మెంట్ తీసేయండి. స్వామివారి యొక్క పిలుపు మేరకు సేవ అందించాలని దృక్పథంతో భక్తులుగా ఉన్న మహిళల్ని మోటివేట్ చేసి ఈ పరీక్షలు మీరు చేస్తున్నారు తప్ప ఇందులో నిస్వార్థమైన సేవే ఉంటుంది. మీరు ఆశ్చర్యపోతారేమో కానీ నిజంగా సిన్సియర్గా సర్వీస్ చేస్తారు. కాబట్టి మీ ప్రాంతంలో మీరు కూడా సేవలు అందించవచ్చు. దానికి వికాసాన్ని సభ్యులే కానక్కర్లేదు, స్వామివారి భక్తులే కానక్కర్లేదు. మానవత్వం ఉన్న ప్రతి మహిళ ఇది నాది అనుకున్న ప్రతి వాళ్ళు కూడా మనతో చేతులు కలపండి. చక్కగా ఇప్పుడున్న టీంతో మీరు కూడా కలిసి నెలకొక శిబిరాన్ని మనం ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేద్దాము. ఇప్పటికే మన టైం లోపల పరీక్ష జరుగుతుందండి, పరీక్ష ఏం ఆగలేదు. కాకపోతే మనం ఖాళీగా ఉన్నా కనుక సమస్యల పట్ల మాట్లాడుకుంటున్నాము. మీకు ఏమైనా సందేహాలు ఉంటే త్వరగా చెప్పండి. లేదు అంటే ఇక్కడ ఏం డిస్టర్బ్ చేయొద్దు, మీరు కామ్గా కూర్చోండి, వాళ్ళు రాసుకుంటారు, 1 by 1 నవ్వులు వస్తాయి. ఏమో ఎవరికైనా ఇంకా సందేహాలు ఉన్నాయా? ఇంతమంది వీళ్ళు ఎలా చేస్తారో అనుకోవద్దు. 1 గంట తర్వాత చూడండి ఇక్కడ ఎవరు మీరు. ఇంకెవరికైనా సందేహాలు ఉన్నాయండి? ఇక్కడ ఎవరైనా సరే మన ఇంట్లో కానీ మన బంధువుల్లో మన స్నేహితులలో క్యాన్సర్ బారిన పడి బాధపడుతూ ఉన్న కేసులు మీరు ఏమైనా చూసారా? వాటితో మీకు చూసారా? సంతోషం తెలియదేమో.
అదే యూనిట్ ట్రాకింగ్ మా ఫ్యామిలీ బట్టి బ్రెస్ట్ క్యాన్సర్ 2 years తర్వాత ఆపరేషన్ చేశారు. చేసిన తర్వాత కీమో అని చేశారు. చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు. తన వయసు కూడా 70 years అన్ని విధాలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళని చూసి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో నాకు వీలైన సహాయం నేను చేశాను. కొంచెం నా పనిలో. మీ పేరు కౌశల్య గారు. ఇన్సూరెన్సెస్ అలాంటివి ఉంటాయి కానీ మన డెవలపింగ్ కంట్రీలో మనకు అవేర్నెస్ లేదు. అలా వెళ్ళాలని మనం ఎప్పుడు అనుకోం. ఎందుకంటే కర్పూరంలో కరిగిపోతారు తప్ప కళ్ళు తన ఆరోగ్యాన్ని ఎవరు పట్టించుకోరు. కనుక స్వామి ఉద్దేశం ఏంటంటే సంవత్సరానికి ఒక్కసారి ఏదో ఒక పరీక్షకు మనం వెళ్ళాలి. హెల్త్ ఇష్యూస్ అలా బయట వాళ్ళు వెళ్ళినట్టు మనం వెళ్ళాం కనుక 70 సంవత్సరాల మహిళ గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఎవరైనా అలా ఉన్నారమ్మా? ఇక్కడ పేపర్ రాయించుకున్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఇక్కడ నడుస్తుంది. మీరే కానీ మీ ఇంట్లో జమీన్లో ఏమైనా సమస్యలు ఫోన్ నంబర్ హెల్త్ సర్వీస్ కూడా చూపిస్తాం కావాలంటే. ఇది ఉంది కదా, హెల్త్ సర్వీస్ చూపిస్తాం. ఎట్లా జల్లి ఏ షాప్ 7 ఇది 14 ర్యాంక్ టెస్ట్ 7 అండి. డాక్సిమెట్రీ 14 ఒకసారి హెల్త్ సర్వీస్ చూపించండి. హెల్దీగా ఉంది. ఇలా దానికి దీనికి తేడా స్మూత్గా హెల్దీ సర్వీస్ స్మూత్గా చిన్నజేర్స్ మానవతా మూర్తి మహిళల పాలిట పెన్నిధి అయిన శ్రీ చిన్నజేర్ స్వామివారి యొక్క నేతృత్వంలో వికాస తరంగిణి మహిళా ఆరోగ్య వికాస్ ద్వారా మహిళల గర్భసంచి ముఖద్వార పరీక్షని రొమ్ము పరీక్షని సమాజ రూపంలో ఎంతోమంది మహిళల్ని బాగు చేసే ఉద్దేశంతో ఒక సేవా విభాగాన్ని ప్రవేశపెట్టారు వికాస తరంగిణి ద్వారా శ్రీ చిన్నజేర్ స్వామివారు. మన ఇవాళ నిజామాబాద్ పట్టణంలో ఈ ప్రాంతంలో జరగడం, మన నిజామాబాద్ వికాస తరంగిణి ఆధ్వర్యంలో జరగడం చాలా సంతోషం. ఎంతోమంది మహిళలకి ఇది ఉపయోగపడే విధంగా ఇక్కడ కార్యక్రమాన్ని మన వికాస తరంగిణి పెద్దలందరూ ఏర్పాటు చేశారు. దానికి ఎంతోమంది పెద్దలు ముందుకు వచ్చారు. తర్వాత ఇక్కడ మహిళా విభాగం కూడా సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దీనికి కావాల్సిన పరికరాలు కొన్ని ఉంటాయి. ఇవన్నీ కూడా ఉంటే మన లోకల్ యువతని మనం మోటివేట్ చేసి ఇక్కడ ఉన్న వారు నిజామాబాద్ పట్టణంలో ఎంతమంది మహిళలు అయితే ఉన్నారో వారందరికీ సేవలు అందించాలి అంటే ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి రావటం కంటే కూడా ఈ లోకల్గా ఉన్న మహిళల్ని మనం తీసుకొని స్థానికంగా ఉన్న మహిళలు దీని మీద ట్రైనింగ్ తీసుకొని ఈ పరీక్షలు నిర్వహించడానికి ఒక గైనకాలజిస్ట్ బృందంతో సిద్ధంగా ఉన్నారు. వారందరికీ కూడా లోపలి భాగాన్ని అంటే సపోజ్ మనం ఓరల్గా థియరీగా చెప్తే వాళ్ళకి అర్థం కాదండి. అమ్మ మీరు రండి అంటే మాకేం లేదు సమస్య అంటారు. అలా కాదు, వివాహమైన ప్రతి మహిళ సంవత్సరానికి ఒకసారి పరీక్ష చేయించుకోవాలి అనే ప్రతి మహిళని మనం తెలియచెప్పాలి. తర్వాత సెల్ఫ్ ఎగ్జామినేషన్ పేరుతో బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ప్రతి మహిళ ఎలా చెక్ చేసుకోవచ్చు, ఆవిడ లోపలి భాగాన్ని ఆవిడ ఎలా చూసుకోవచ్చు అనేది ఒకటి.
గైనకాలజిస్టులు జెంట్స్ అయితే కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళరండి. కానీ ఇలాంటి శిబిరాల్లో మనం వెళ్ళి వాళ్ళు ప్రోత్సహిస్తే, వాళ్ళకి సమస్యల పట్ల అవగాహన కలిగిస్తే వాళ్ళే మన దగ్గర చూపించుకోవడానికి ముందుకు వస్తారు. మన దగ్గరికి రాలేని పక్షంలో డాక్టర్ దగ్గరికైనా వాళ్ళు వెళ్తారు. కానీ అవగాహన అయితే మనకి మహిళల్లో చాలా అవసరం. సో ఈ అవగాహన చిరంజీవి స్వామి కలిగిస్తూ ఇప్పటి వరకు 26 లక్షల మంది మహిళలకు అవగాహన కలిగించారండి ప్రపంచవ్యాప్తంగా. ఇది ఇంటర్నేషనల్గా ఉంది, నేపాల్లో కూడా ఉంది. సో భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లోనే కాకుండా నేపాల్లో కొన్ని, వెస్ట్ బెంగాల్ ఉంది, తమిళనాడు ఉంది, కర్ణాటక ఉంది. సో ఇన్ని ప్రాంతాల్లోనే కాకుండా స్వామివారు నేపాల్లో కూడా ఒక బృందంతో తయారు చేయిస్తూ ఉన్నారు ఇలాంటి పరీక్షల్ని. అది ఏంటి అంటే మనం హాస్పిటల్కి కామన్గా వెళ్తే ప్యాప్స్మియర్ అనే పరీక్ష చేస్తారండి. అంటే స్మియర్ తీసి పెథాలజీకి పంపిస్తారు. అది రావడానికి, రిపోర్ట్ రావడానికి, రిజల్ట్ రావడానికి 1 వారం పడుతుంది. కానీ అలా అవసరం లేకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ ధృవీకరించిన పరీక్ష VIA అంటారు అనమాట. ఈ విజువల్ ఇన్స్పెక్షన్ విత్ అసెటిక్ యాసిడ్ అంటారు. ఇది దానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ధృవీకరించిన పరీక్ష. దీని ద్వారా లోపలి భాగాన్ని శుభ్రపరిచి ఆ అసెటిక్ యాసిడ్ని అప్లై చేయడం ద్వారా లోపల ఏ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉందని అది విజువల్గా వాడికి కనిపిస్తుంది. మేము సిస్టమ్ ద్వారా రికార్డ్ చేయించుకుంటాం. లోపలి భాగాన్ని వాళ్ళకి చూపిస్తామమ్మా, నీకు ఈ భాగానికి ఇలాంటి ఇన్ఫెక్షన్ ఉంది, నువ్వు వారం మందులు వాడితే సరిపోతుంది, వారం రోజుల పాటు మీ మెడిసిన్ వాడితే సరిపోతుంది. ఆ తర్వాత ఇంకేదైనా ఇబ్బంది అనిపించినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించే అవకాశం ఉంటుంది. ప్రతి మహిళకి కూడా మోటివేషన్గా సెల్ఫ్ ఎగ్జామినేషన్ యాజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ బ్రెస్ట్ మీకు మనకి మనం ఎలా చెక్ చేసుకోవాలి అంటే నిపుల్ స్టేటస్ నుంచి ఏమైనా లిక్విడ్స్ ఏమైనా బయటకు స్రవిస్తూ ఉన్నాయా, ఇదంతా కూడా మనం వాళ్ళకి తెలియచెప్పాలి. సో వీళ్ళు బయటకు వెళ్ళరు. ఈ అవగాహన లేకపోవడం వల్ల మనం వెళ్ళి వాళ్ళకి చెప్పినా మాకేం లేదు, మేము బాగానే ఉన్నాం అనుకునే సమాజంలో మనం ఉన్నాము. కానీ స్వామివారి యొక్క ఆంతర్యం ఏంటి అంటే మహిళ కుంటుపడితే ఆ కుటుంబం అంతా బాధపడుతూ ఉంటుంది, తద్వారా సమాజం కూడా సరే. కానీ ఆవిడ ఆరోగ్యంగా ఉండాలని అమ్మ ఆరోగ్యానికి రక్ష పెట్టారు. మిగిలిన విభాగాలంటే మనం బయటకు చెప్పుకోవచ్చు, కన్ను, పన్ను, లేకపోతే మోకాల నొప్పులను, గ్యాస్ ప్రాబ్లం అను, ఇంకా మిగతావని మనం బయటకు చెప్పొచ్చు. కానండి ఈ గర్భసంచిని మనం బయటకు చెప్పే అవకాశం లేదు. మిగిలిన క్యాన్సర్లను కూడా అది బయటకు వచ్చి దానికి ఏం సింప్టమ్ ఉండదు, బయటకు వస్తే తప్ప మనం ఐడెంటిఫై చేయలేం. కానీ ఈ 2 క్యాన్సర్ని నివారించే అంటే తొలి దశలో నివారించే అవకాశం 100% ఉంది. సో అందుకని మనం ఇక్కడ చేసే పరీక్ష ప్రపంచ ఆరోగ్య సంస్థ ధృవీకరించిన పరీక్ష. ల్యాబ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీరు బయటకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇన్స్టెంట్ రిజల్ట్స్ ఇక్కడ వాళ్ళ లోపలి భాగాన్ని చూపించి వదిలేయడమే కాకుండా ఉచితంగా మందులు ఇప్పిస్తాం మనం. సో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలంటే ఇలాంటి పెద్దలు ముందుకు వచ్చి కొంతమంది కొన్నిటికి సహకారం అందిస్తున్నారు, కొంతమంది వైద్యానికి సహకారం, కొంతమంది మందులకి సహకారం, కొంతమంది మహిళలను మోటివేట్ చేయడానికి సహకారం వెనకాల ఉండి అందిస్తూ ఉన్నారు. సో స్వామివారి యొక్క ఆశయం అల్టిమేట్గా గృహిణి బాగుంటే గృహం బాగుంటుంది, తద్వారా సమాజం బాగుంటుంది అనేది. సో ప్రపంచంలో ఈ గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ ప్రథమ స్థానంలో ఉంది అంటే భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది అంటే మహిళల్లో ఒకటి ఏంటంటే నిరక్షరాస్యత, శుభ్రత లేకపోవడం, అవగాహన లేకపోవడం. సో ఇవన్నీ కూడా వాళ్ళలో కలిగించాలి. ఏ జిల్లాకు ఆ జిల్లా ఇలాంటి మహిళా బృందాలుగా ఉండి దీన్ని చేయాలి అనేది స్వామివారి యొక్క ఉద్దేశం. తద్వారా ఆర్గనైజేషన్కి దీనివల్ల ఏం రాదండి, కానీ ఆర్గనైజేషన్తో ఉన్న మాలాంటి మహిళల్ని మోటివేట్ చేసి సమాజ రూపంలో మన సేవలు అందిద్దామని ఇంతమంది పెద్దల ద్వారా సమాజానికి కార్యక్రమాన్ని అందిస్తున్నారు శ్రీ చిన్నజీవి స్వామి గారు. ఇది కూడా ఏంటంటే ఎవరైనా మనం అడిగిన డాక్టర్స్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ధృవీకరించిన పరీక్ష. అంటే బయటకు వెళ్తే పెథాలజీకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇన్స్టెంట్ రిజల్ట్స్తోనే ఇక్కడ మనం వాళ్ళకి తెలియజేయబడుతుంది, ఉచితంగా మందులు ఇవ్వబడతాయి. ఇంకా సమస్య ఏదైనా ఉధృతంగా ఉంది అలాంటి వాళ్ళు ఎవరైనా వస్తే ఆరోగ్యశ్రీ ఉండనే ఉంటుంది. సో ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనం ఇక్కడ హాస్పిటల్లోనే వాళ్ళు మొబిలైజ్ చేస్తామండి. మనకి స్వామివారు ఈ సెట్ అంతా కూడా మనకి ఇవ్వాలంటే ఒకప్పుడు అమెరికా నుంచి 2.5 లక్షల పరికరాలు మాకు అవసరమయ్యాయి. కానీ వారు చాలా జనరాసిటీగా వారి యొక్క జీనియస్తో ఇలాంటి పరికరాన్ని తయారు చేసి క్యాల్పోస్కోప్ అంటారు సార్. ఇది హాస్పిటల్లో కూడా మేబీ ఉంటాయి, ఇలాంటి ఫెసిలిటీ మనకు ఉండదు. మనం వెళ్ళినప్పుడు డాక్టర్కి సమస్య తెలుస్తుంది కానీ వారు మెడికేషన్ ఇచ్చేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే ఈ పరికరం ద్వారా లోపలి భాగాన్ని చూపించి ఇక్కడ వాళ్ళకి ఇలా ఉందమ్మా నీ సమస్య అని మనం మెడిసిన్ ఇస్తాము. ఈ పరికరం ఒకప్పుడు మనం 2.5 లక్షలకి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం అమెరికా నుంచి. స్వామివారు మందకి దాన్ని అందించేవారు. కానీ ఇప్పుడు 6,000కి దీన్ని తయారు చేయించారు స్వామివారు. అంటే మహిళల పట్ల వారికి ఉన్న దృక్పథం ఎంతో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. సో ఈ నిన్నను మన మహిళలందరినీ మోటివేట్ చేయడంలో భాగంగా జనార్దన్ గారు, లలిత గారు దంపతులు ఇంకా చాలామంది ఇంకా పెద్దలు ఉన్నారు. విజయలక్ష్మి గారు స్కూల్ నడిపే పెద్దలు, మా రామాలయం కమిటీ పెద్దలు చాలామంది ఉన్నారు. అయితే నిన్న మహిళల్ని మోటివేట్ చేసే కార్యక్రమంలో విన్న ఆ లలిత గారి దంపతులు దీన్ని చూసిన తర్వాత ఇంత మంచి కార్యక్రమానికి ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటికీ మేమే ఇస్తామండి, ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని మేము తెప్పిస్తాము అని చెప్పేసి జనార్దన్ గారు, లలిత గారి దంపతులు రావడం, మేము మందులు ఇస్తామండి అని చెప్పి పద్మజ గారు కానీ, మన వనమాలి గారు కానీ, విజయలక్ష్మి దంపతులు కానీ ఎంతోమంది ఇలా ఒక్కొక్కరు ఒక రూపంలో ముందుకు వస్తూ ఉన్నారండి. ఇంత ప్రోగ్రాము డిజైన్ చేయాలి అని అంటే ఒక ప్లాట్ఫామ్ మీదకి రావాలంటే నిజామాబాద్ వికాస్ రండి పూనుకుంది శ్రీమతి లక్ష్మీ జనార్దన్ రెడ్డి గారి, లక్ష్మీ ప్రభాకర్ రెడ్డి గారి నిర్వహణలో
మేమందరం కూడా ఇక్కడికి రావాలి అంటే సెంట్రల్ కమిటీ, స్టేట్ కమిటీ, శ్రీ మన ఉషాకాంతి గారు, నాతో పాటు నా టీం అందరూ ఉన్నారండి. మీరందరూ కూడా మీకు సేవలు అందించడానికి ఇక్కడికి వచ్చారు. దీంతో పాటుగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్స్పైర్ అయ్యి రష్యాలో ఎంబీబీఎస్ చేస్తున్న పాప మనకి తన యొక్క 2 మాటలను వినిపిస్తారు. అంటే మేము మా సంస్థ గురించి చెప్తే స్వామివారు ఇలా చేస్తున్నారు అని చెప్తే మీ అందరికీ తెలియచ్చు, కానీ యాజ్ ఎ డాక్టర్గా వాళ్ళు చెప్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుందనేది నా ఉద్దేశం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు యమునేశ్వరి, నేను రష్యాలో ఎంబీబీఎస్ చేస్తున్నాను. ఫస్ట్ బ్రెస్ట్ క్యాన్సర్. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ మేడం చెప్పినట్టు మన కంట్రీలో చాలా ఎక్కువగా అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ఇన్ డెవలప్డ్ కంట్రీస్ ఆల్సో ఇట్ ఈస్ ఇంప్రూవింగ్ అలాట్. అయితే ఇందులో మనం సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవచ్చు. లైక్ లంప్స్ని మన హ్యాండ్తో పాల్పేట్ చేసి చూసుకోవచ్చు. మీకు ఏదైనా లంప్ కనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేసుకోండి. అలాగే బ్రెస్ట్ మీదనే కాకుండా లంప్స్ని యాక్సిలా అంటే హ్యాండ్ కింద లంప్స్ కనిపించినా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోండి. అండ్ ఇందులో మనకి డాక్టర్ మ్యామోగ్రఫీ చేసి చూసి చెప్తారు అది బినైనా, మ్యాలిగ్నెంటా, మెటాస్టాసిస్ అయిందా. అంటే బినైన్ అంటే నార్మల్గా క్యాన్సరస్ కాదని, మ్యాలిగ్నెంట్ అంటే క్యాన్సరస్ అని, మెటాస్టాసిస్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుంది. ఇలా మీకు డాక్టర్ చెప్తారు మ్యామోగ్రఫీ చేసి, దాంతో మీకు స్టేజింగ్ ఇచ్చి ట్రీట్మెంట్ ఇస్తారు దానికి తగినట్టు. దాని తర్వాత కమింగ్ టు ద సర్వైకల్ క్యాన్సర్. ఈ సర్వైకల్ క్యాన్సర్ కూడా మన ఇండియాలో కామన్ అయిపోయింది డ్యూ టు ల్యాక్ ఆఫ్ హైజీన్ కండిషన్స్. అండ్ ఇది బ్రెస్ట్ క్యాన్సర్కి మనం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి, వాటర్ కూడా బాగా తీసుకోవాలి, ప్లస్ మనం వాకింగ్ చేయడం, హైజీన్గా ఉండడం, ప్రైవేట్ పార్ట్స్ని రెగ్యులర్గా క్లీన్ చేసుకుంటూ ఉండడం, అలాంటివి చేసుకుంటూ ప్రివెన్షన్స్ తీసుకుంటూ ఉండాలి. దాంతో మనకి క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉండవు, లైక్ బ్రెస్ట్ అండ్ సర్వైకల్. అండ్ సర్వైకల్ మీకు ఇక్కడ ఐబీఏ చేస్తారు. ఏంటంటే అసిటిక్ యాసిడ్ లోపలికి పెట్టి చేస్తారు. ఒకవేళ ఆ అసిటిక్ యాసిడ్ నార్మల్గా రెడ్ కలర్గానే కనిపిస్తే మీకు నార్మల్ ఉన్నట్టు, ఒకవేళ అది వైట్లో చేంజ్ అయితే మీకు అబ్నార్మాలిటీ ఉన్నట్టు, అంటే ఇన్ఫెక్షన్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నట్టు. దానికి మీకు డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తారు, టాబ్లెట్స్ కూడా ఇస్తారు. సో ఇదన్నమాట సర్వైకల్ ఇంకా బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అందరూ చేయించుకోండి. If the women go to the hospital, corporate hospital, how much cost it will take? Yeah. Please explain it. Yes. For chemotherapy and radiotherapy, they charge a lot, and people will also feel very they can't bear that so much of money, and they also feel shy to take treatment and to check up their bodies. They feel shy to show their private parts. Here, don't feel any shy or shame and come and check here, take medications and get proper treatment, and come and take checkup. Thank you. That is the other part. If you go to ఈ ప్యాప్స్మియర్ టెస్ట్ ఇది 30 years వాళ్ళకి చేస్తారు, 30 to 40 years వాళ్ళకి చేస్తారు. ఈ ఏజ్ 5లో ఉన్న వాళ్ళకి, ఈ ఏజ్ వాళ్ళకి చేస్తారు. ఎంత కాస్ట్ ఉంటుంది? ఇది చాలా ఎక్కువ కాస్ట్ చేస్తారు, లైక్ 1.5 lakh అలా ఛార్జ్ చేస్తారు. ఇక్కడైతే మనకి డాక్టర్స్ ఫ్రీగా చేస్తున్నారు, సో వచ్చి చేయించుకోండి. ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోండి, హైజీన్గా ఉండండి, ఎక్సర్సైజ్ చేయండి, ప్రాపర్ ఫుడ్ తీసుకోండి, ఫ్యాటీ ఫుడ్స్ కాకుండా మంచి డైట్ మెయింటైన్ చేయండి, హెల్తీగా ఉండండి, ఫిట్గా ఉండండి. రవీంద్ర మహానవి గారు వారి టీంతో మన దగ్గరికి రావడం మనకు చాలా అదృష్టం. మనందరం వాళ్ళకి చాలా చాలా రుణపడుతున్నాము. అలాగే మా తోటి మహిళలందరూ ఈ దీంట్లో ట్రైనింగ్ తీసుకొని ఫాలో అప్ అయ్యి అందరం నేర్చుకొని ఇలా మేడం లాగా ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ తయారైతే మేడం గారికి కూడా మనం చాలా ఎంకరేజ్ కావాలని
వారు ఎప్పటి నుండో ప్రతి డిస్టిక్ తిరుగుతూ ఈ కార్యక్రమాలు చేస్తూ 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 ఎన్నో కార్యక్రమాలు చేశారు. అయినా మన నిజామాబాద్ వరకు మనం అడగగానే మాధవి మేడకు పంపించడం మన అదృష్టం. తర్వాత వీళ్ళు వస్తారండి ప్రతిసారి ఉషాకాంతి గారు. జై శ్రీమన్నారాయణ. ఎక్కువ మంది మహిళలకు రీచ్ అవ్వాలి అనేది మా కాన్సెప్ట్. సో స్వామివారు కోరుకునేది కూడా అదేనండి, నాట్ ఫర్ పబ్లిసిటీ, ఇట్స్ ప్యూర్లీ ఫర్ సర్వీస్ ప్లీజ్. సో నోట్ ఇట్. అంటే మీరు ఏదైనా రాసేటప్పుడు కూడా నండి దయచేసి ఒక మాట అడిగి రాయండి. ఎందుకు అంటే ఇక్కడ ఏం చేస్తారు, క్యాన్సర్ ట్రీ, అసలు క్యాన్సర్ ఉన్న పదాన్ని మేము వాడమండి ఎక్కడ కూడా. ఎందుకంటే ప్రతి మహిళ ఆరోగ్యంగా ఉండాలని స్వామివారి ఆశయం. అందుకని నేను వాళ్ళకి ఉందో లేదో మనకేం తెలియదు. ఆ తెలియని మహిళల్ని ఇక్కడ దాకా ప్రోత్సహించాల్సిన బాధ్యత మన మీడియా, ప్రింట్ మీడియాకి, అందరికీ కూడా ఉంది. సో ఇలాంటి కార్యక్రమాన్ని ప్రోత్సహించాలని పెద్దలందరినీ కూడా నిజామాబాద్ పట్టణంలో ప్రతి గృహం కూడా మహిళ బాగుండాలి అంటే మీ అందరి సహకారంతో ప్రతి ప్రాంతాల్లో కూడా ఇది నిర్వహించాలి అని మా కోరిక. సో అన్ని ప్రాంతాల్లో చేయాలంటే ఎన్నో వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయి. అందరు మహిళలకి ఇది రీచ్ అవ్వాలి అంటే మాకంటే కూడా మీరు ఎక్కువ రీచ్ చేయగలుగుతారు. సో మీ ద్వారా కూడా ఇది సమాజానికి ఉపయోగపడాలి, మంచి కార్యక్రమం అని చెప్పి అందరం కలిసి చేసే సమాజ సౌభాగ్యం ఇది. కాబట్టి అందరికీ కూడా ఒకసారి మీ మాటగా కూడా తెలియచేయండి. ఇవాళ సాయంత్రం 4 గంటల వరకు ఈ పరీక్ష జరుగుతుందండి. ప్రతి మహిళకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ చేరాల్సిందిగా మీడియా మిత్రుల్ని కోరుకుంటున్నాము. అలాగే మరొకసారి నిజామాబాద్ వికాసాన్ని పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మంచి ప్రోత్సాహాన్ని కార్యక్రమాన్ని మీరు తలపెట్టారు. ఈ వార్డు పెద్దలు కూడా వారు ఇక్కడ ఉన్నారు. మీ పేరు? రాజేంద్ర గారు. వారు అనుకోకుండానే వారి మనసు మంచిదై ఉంటుంది. ఈ కార్యక్రమం వారి ప్రాంతానికి వచ్చి చేరింది. సో ఎంతో మంది మహిళలు అందరూ కలిసి తప్పకుండా అండి. ఇది నిజామాబాద్ వికాస తరంగిణి కానీ పెద్దలందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఎంతోమంది దానికి వెనకాలని సహకరిస్తున్న మహిళలందరికీ కూడా స్వామివారి మంగళాశాసనాలు అందరికీ పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి గృహిణి బాగుంటే గృహం, తద్వారా సమాజం బాగుంటుంది అనే కాన్సెప్ట్ దయచేసి ఎక్కడ క్యాన్సర్ అన్న పదాన్ని మనం వాడాల్సిన అవసరం లేదు. క్యాన్సర్ రహిత సమాజాన్ని ఏర్పాటు చేసే దిశగా స్వామివారు వేసే అడుగులు అందరూ ప్రోత్సహిస్తూ దానిలో మనం కూడా అడుగులు వేసే ప్రయత్నం చేద్దాం. ఆయుర్వేద వైద్యంలో ఇంకొకటి ఏంటంటే ఆరోగ్య వికాసంలో భాగంగా స్వర్ణామృత ప్రాసన అని 6 సంవత్సరాల పిల్లల నుంచి కూడా 16 సంవత్సరాల పిల్లల వరకు కూడా పుష్యమి నక్షత్రం నాడు, ప్రతి నెల పుష్యమి నక్షత్రం నాడు స్వర్ణామృత ప్రాసన అన్న పేరుతో ఆయుర్వేద మందుని అందిస్తూ ఉన్నారంటే 6 నెలల నుంచి 16 సంవత్సరాల వరకు. సో ఈ మందుని కూడా ప్రతి నెల మన లక్ష్మి గారి ఆధ్వర్యంలో నిజామాబాద్లో జరుగుతూ ఉంది. ఇంకా ఎవరైనా ముందుకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇదే ప్రాంతంలో జరుగుతుందటండి. కానీ ఎంతోమంది పిల్లల్ని ఆటిజం నుంచి చాలామంది వాళ్ళ అనుభవాలు ఇస్తున్నారు. ఇక్కడ మన కార్యకర్తల్లో కూడా ఒక ఆవిడ బాబు చాలా ఇబ్బంది పడుతూ ఉంటే దీనివల్ల ఆవిడ సేవ్ అయిన సందర్భం వాళ్ళ అబ్బాయి చెప్పారు ఆవిడ. సో దీన్ని కూడా మనం ప్రోత్సహించాలంటే మన పిల్లలందరూ బాగుండాలి అని అంటే దాన్ని కూడా మనం ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని అన్ని ప్రాంతాల్లో చేసే విధంగా ప్రోత్సహించండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక ప్రాంతంలోనే జరుగుతుంది. నిజామాబాద్ పట్టణంలో మరింత మంది దీన్ని తీసుకుంటే చాలామంది పిల్లలు ఈ ఆటిజంతో ఉన్నవాళ్ళు కానీ మామూలుగా ఉన్న పిల్లలకైనా మనం ఈ మందుని అందించవచ్చండి. నెలకి ఒక్కసారి పుష్యమిత్ర నక్షత్రం నాడు 12 నెలలు కూడా ఈ మందుని అందిస్తారు. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే మీరు వికాసాన్ని సంప్రదించగలరు. సో ఇదంతా కూడా చిరంజీవి స్వామివారి నేతృత్వంలో మా సెంట్రల్ కమిటీ బృందం అంతా కూడా వెనకాల నుండి సహకరిస్తూ ఎన్నో కార్యక్రమాలు, ప్రజ్ఞా వికాస్ పేరుతో పిల్లల్ని, ఎంతోమంది పిల్లలు ఉన్నారు వాళ్ళందరికీ విద్యను అందిస్తున్నారు శ్రీ స్వామివారు. ఆదిలాబాద్ అల్లంపల్లిలో నేత్ర విద్యాలయ పేరుతో పళ్ళు లేని పిల్లలకి వాళ్ళందరికీ కూడా ఆటల పోటీలే కాకుండా విద్యని ఒక పక్కన అందిస్తూ కూడా జీవా గురుకులం, మన హైదరాబాద్లో కూడా జీవా గురుకులంలో మొన్ననే ఒక శిబిరం చేసి వచ్చామండి. ఇలా ఎంతో మందికి విద్యని వైద్యాన్ని అందించాలి, సమాజాన్ని బాగు చేయాలి అనే స్వామివారి యొక్క సత్సంకల్పంలో మనం అందరం సన్నిధిలమవుతూ మనకు కూడా అవకాశాన్ని కలిగించిన స్వామివారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కమిటీ అందరూ పెద్దలందరి తరఫున కూడా దాసోహాలు తెలియజేసుకుంటూ జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.